సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. తిరుపతి జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్ శ్రీకాళహస్తికి విచ్చేశారు. ముందుగా ఆయన పట్టణంలోని బిగ్ బజార్, కిరాణా షాప్, టీవీ మొబైల్ షాప్, బుక్ షాప్ లో ఆకస్మికంగా తనిఖీలు చేశారు. శ్రీకాళహస్తి పట్టణంలోని బేరువారి మండపం నుంచి జీఎస్టీ 2.0 పై తిరుపతి జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్ ప్రజలకు అవగాహన ర్యాలీ నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీఎస్టీ 2.0 పై విస్తృత స్థాయిలో ప్రచారం నిర్వహించాలని తిరుపతి జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్ అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ పన్నులు 12% నుంచి 5% వరకు తగ్గించిందని, 5 స్లాబ్లను 2కు కుదించిందని తెలిపారు. ఈ నెల 25వ తేదీ నుంచి అక్టోబర్ 19 వరకు సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్ పేరుతో ప్రచార కార్యక్రమాలు నిర్వహించినట్లు స్పష్టం చేశారు. జీఎస్టీ వల్ల తగ్గిందంట. జీఎస్టీ వల్ల ప్రైస్ అయితే సపరేట్ ఇవ్వలేదు సార్. జీఎస్టీ వల్ల తగ్గింది సంబంధం 4 అలా కాదు. మీరు కస్టమర్స్ క్లియర్గా ఇదంతా మీరు 5% అమ్మాలి. లేదంటే వాళ్ళకి తెలిసి ఇస్తారు. మార్తా చెప్పింది మార్తా పాతది కదా, పాత ట్యాక్స్ కాబట్టి వాళ్ళు ఇంకా కొత్త అడ్వాన్స్ వచ్చేస్తే అప్పుడు షాప్ డిస్కౌంట్ అది మీరు తెలుసుకోవాలి. అర్థమైందా? చేంజ్ చేయాలి. వెనక్కి రండి అన్న, ఫుల్గా తీసుకున్నావా? వెనక్కి రండి, వెనక్కి రండి. Super GST, super saving, 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 super GST, super GST, super saving, super GST, super GST. అందరికీ నమస్కారం. ఈరోజు మనం తిరుపతి శ్రీకాళహస్తి పట్టణంలో బజార్ వీధిలో ఈ అవగాహన ర్యాలీ ఒకటి నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ రోజు ఇక్కడ చాలా మంది వినియోగదారులు, అదేవిధంగా దుకాణదారులు వీళ్ళందరితో కూడా మాట్లాడడం జరిగింది. ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మొన్న తీసుకొచ్చినటువంటి జిఎస్టి మార్పులు అవన్నీ కూడా ప్రజలందరికీ కూడా అందుతున్న విధంగా మనము నిన్నటి నుంచి ఒక నెల రోజుల పాటు ఈ సూపర్ జిఎస్టి, సూపర్ సేవింగ్స్ అనే వినూత్నమైనటువంటి కార్యక్రమానికి గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీకారం చుట్టున్నారు. దాంట్లో భాగంగానే ఈరోజు మనం శ్రీకాళహస్తి బజార్ వీధిలో అందరితో కూడా మాట్లాడి వాళ్ళందరికీ కూడా అవగాహన కల్పించడం జరిగింది. ఏదైతే ఈ 4 వారాల్లో వారానికి ఒక టీం కింద మనం ఈ కార్యక్రమాన్ని చేసుకోవడం జరుగుతుంది. మొదటి వారంలో మనము ఏదైతే ఇంట్లో రోజువారీ సరుకులు కొనుక్కుంటామో దాంట్లో ఎంత తగ్గుతుంది ఏంటి అనేది కూడా మొదటి వారం
మనం దాని మీద ఫోకస్ చేయడం జరిగింది. ఈ రోజు ఎలక్ట్రిక్ షాప్కి వెళ్ళాము. ముఖ్యంగా టీవీలు, ఏసీలు, ఎయిర్ కండిషనర్స్, వాషింగ్ మెషిన్స్, వాటి మీద ఇది వరకు 28% నుండి 18% చేయడం జరిగింది. సుమారుగా ప్రతి ఒక్క వస్తువు మీద 3-4 వేలు పైచిలకు ధరలు తగ్గుతున్నాయి. అదేవిధంగా మనము స్టేషనరీకి షాప్కి వెళ్ళడం జరిగింది. స్టేషనరీలో అన్ని కూడా ఇప్పుడు 12% నుంచి 0% GSTకి తగ్గించడం జరిగింది. అదేవిధంగా నిత్యావసర వస్తువులు దొరికేటువంటి సూపర్ మార్కెట్ కూడా వెళ్ళడం జరిగింది. ఇక్కడ కూడా షాప్ ఓనర్స్ కి, వినియోగదారులందరికీ కూడా అవగాహన కల్పించడం జరిగింది. ఇంకా చిన్నపాటి సమస్యలు ఏదైతే GST తగ్గించడం వల్ల మనకి వినియోగదారుడికి ఆ తగ్గించినటువంటిది ఇంకా కొన్ని చోట్ల పాస్ ఆన్ చేయకుండా ఉండడం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళ బిల్లింగ్ సిస్టమ్ లో అది మార్పులు చేయకపోవడం వల్ల పాత స్టాక్ మీద ఓల్డ్ ఎంఆర్. శ్రీ రాజేంద్ర శుక్లా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ మధ్యప్రదేశ్ కుటుంబ సమేతంగా శ్రీ కాళహస్తీశ్వర స్వామివారిని దర్శనానికి విచ్చేశారు. వీరికి ఆలయ అధికారులు దక్షిణ గోపురం వద్ద స్వాగతం పలికారు. రాహుకేత పూజలు, అంతరాలయ దర్శనం మరియు వేదాశీర్వచనం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రోటోకాల్ ఏఈఓ మోహన్, ఆలయ ఏఈఓ విద్యాసాగర్, పర్యవేక్షకులు నాగభూషణం, టెంపుల్ ఇన్స్పెక్టర్ సుదర్శన్, ఏపీఆర్ఓలు రవి, శేఖర్ పాల్గొన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇరిగేషన్ అండ్ సిఐడి, ఫుడ్ అండ్ సివిల్ సప్లై మంత్రి, తెలంగాణ రాష్ట్రం కుటుంబ సమేతంగా శ్రీ కాళహస్తీశ్వర స్వామివారి దర్శనానికి విచ్చేశారు. ఆలయ అధికారులు వారిని సాదరంగా ఆహ్వానించి వారికి అంతరాలయ దర్శనం మరియు వేదాశీర్వచన ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రోటోకాల్ ఏఈఓ మోహన్, ఆలయ ఏఈఓ విద్యాసాగర్, పర్యవేక్షకులు నాగభూషణం, టెంపుల్ ఇన్స్పెక్టర్ సుదర్శన్, ఏపీఆర్ఓలు రవి, శేఖర్ పాల్గొన్నారు.
श्री गुरु दक्षिणामूर्त्यानुग्रह प्रसाद सिद्धिरस्तु पुनर्दर्शन प्राप्तिरस्तु ఈ వార్త ఇంతటితో సమాప్తం. మరొక బిల్టన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.